ఎన్నికల ఫలితాల గురించి వైసీపీ చేయించినటువంటి ఒక సీక్రెట్ సర్వే లీక్ అయ్యి అది ఇప్పుడు చంద్రబాబు గారి చేతికి అందిందని, ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి 140 స్థానాలతో అధికారంలోకి రాబోతుందని ఆ సర్వేలో ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ చేయించినటువంటి ఒక సీక్రెట్ సర్వే లీక్ అయ్యి అది ఇప్పుడు చంద్రబాబు గారి చేతికి అందిందని, ఆ సర్వే ప్రకారంగా కూటమికి 140 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయి అంటూ ఆ రిపోర్ట్ చెబుతున్నట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఐపాక్ చేసినటువంటి ఆ సర్వే అని, ఆ ఐపాక్ టీం దగ్గర నుంచి ఆ సర్వే లీక్ అయ్యి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళిందని, ప్రశాంత్ కిషోర్ ద్వారా చంద్రబాబు గారి చేతికి అందింది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అసలు వీటిల్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అంటే ఏం చెప్తారు? మనం ఇలా ఎందుకు తీసుకోకూడదు? ప్రశాంత్ కిషోరే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించున్నాడా ఐపాక్ టీంని? అలా కూడా ఆలోచిద్దాం. పంపించి అతనే వాళ్ళ ఓటమి కారకుడయ్యాడా? మీరు ఆ యాంగిల్లో ఆలోచించండి. అందుకే ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ఆయన చెప్తున్నాడా? ఎందుకంటే ఆయన పంపిన మనుషులే రిపోర్ట్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు. ఆ రిపోర్ట్ ఆయన చంద్రబాబు నాయుడుకి ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి ఇప్పుడు ఆయన స్నేహంగా ఉన్నాడని కదా వీళ్ళ వాదన. సో ఆ రకంగా కూడా వైసీపీ ఓటమికి ఐపాక్ అంటే ఇండైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్, డైరెక్ట్గా ఐపాక్ పనిచేసి ఉండొచ్చు. మనం అలా కూడా తీసుకుందాం. ఎందుకంటే ఒక మనిషి గెలిపోవటమని నిర్ణయించేది ఒక సంస్థ అనుకుంటే, ఆ సంస్థ ఐపాక్ అయితే ఐపాక్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసింది అని తీసుకోండి. బికాజ్ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒక సంస్థను నమ్మినప్పుడు ఆ సంస్థ చెప్పిన అడుగుజాడల్లో మీరు నడుస్తారు. ఓకే, మీరు ఇలా చేయండి అంటే అలాగే చేస్తారు. అలా కాకుండా నేను డబ్బులు ఇస్తాను కానీ మీరు నాకు ఎదురు చెప్పకూడదు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంటే, వీళ్ళు డబ్బు కోసం వాళ్ళు ఆయన దగ్గర ఉండి, ఎందుకంటే ఐపాక్ అనేది డెఫినెట్గా డబ్బు కోసం చేస్తారు వాళ్ళు. కాకపోతే చేసేది ఒక శాస్త్రీయంగా చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. శాస్త్రీయంగానే చేస్తారేమో అనుకుందాము. శాస్త్రీయంగా వాళ్ళు చేసినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి నచ్చి ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి తీరు వీళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. ఆ రకంగా వాళ్ళు ఐపాక్ టీము ఆయనతో ఆడుకుని ఉండొచ్చు, ఆయన డబ్బులు ఇచ్చి ఉండొచ్చు ఆయనకు తెలియకుండా. ఈరోజు ఆ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారి చేతికి వెళ్ళి ఉండొచ్చు. ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ దగ్గర ఎటువంటి వివరాలు లేకుండా ఖచ్చితంగా ఆయన అట్లా అయితే మాట్లాడే అవకాశం లేదు. ఎంత అంచనాలు వేసినా, ఎంత ఆయన సర్వేలు చేయించినా విడిగా అయితే సర్వే చేయించలేదు కదా. విడిగా మనుషుల్ని పెట్టి అంత డబ్బు అంటే అసలు వైసీపీ కోసం పనిచేస్తుంది ఐపాక్. ఇంకా వైసీపీ కోసం ఏదైనా సర్వేలు చేసి ఉంటే అది ఐపాక్ టీమే చేసి ఉండాలి అంతే. సో ఐపాక్ టీం చేసినటువంటి ఆ సర్వేనే, ఆ సీక్రెట్ సర్వేనే లీక్ అయ్యి ఉండాలి. అది ప్రశాంత్ కిషోర్ గారి చేతికి వెళ్ళి ఉండాలి. ప్రశాంత్ కిషోర్ గారి చేతి నుంచి చంద్రబాబు గారి చేతికి వచ్చి ఉండొచ్చు. సో దాంట్లో ఉన్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే కూటమికి 140 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సో అసలు ఏంటి, నిజంగా ఐపాక్ చేసినటువంటి ఆ సర్వే ప్రకారంగానే ఎన్నికల ఫలితాల్లో భాగంగా 140 స్థానాలు టీడీపీ కూటమికి రాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఐపాక్ చెప్పక్కర్లేదండి. ఇప్పుడు తెలుగుదేశం కూటమికి 145 స్థానాలు వస్తున్నాయని డే 1 నుంచి నేను చెప్పాను, మనము చెప్పాము, చాలామంది చెప్పారు. డే 1 నుంచి 145/22, 23 అని చెప్తున్నాం. కాబట్టి ఐపాక్ సర్వే చేసి చెప్తోంది, మనం ప్రజల నాడిని బట్టి చెప్తున్నాం. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫస్ట్ మొదలయ్యి ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఇంపాక్ట్ ప్రజల మీద పడి డెఫినెట్గా ఓటింగ్ సరళి మారిపోయింది. వాళ్ళు వన్ సైడెడ్గా ఓట్లు వేశారు. అదొకటే కాదు, ఒక సంక్షేమం ఎప్పుడు కూడా ఏ నాయకుడిని నిలబెట్టదు. ఆ విధంగా చూసుకుంటే సంక్షేమం ఒకటే నిలబెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి అది కూడా కారణమే. సంక్షేమాలు ఎప్పుడూ కూడా ఇంకొకసారి మనకి ఇంకో టర్మ్ మనకి ముఖ్యమంత్రిని చేస్తాయి అనుకోవటం పొరపాటు. అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని మంచిగా ఉంచాలి, ప్రజలతో మంచిగా ఉండాలి, ప్రతిపక్షాలతో కూడా మంచిగా ఉండాలి. గొడవలు అల్లర్లు సృష్టిస్తే, లేదు ప్రతిపక్షం మీద దాడులు చేస్తే అప్పుడు ప్రజలు హర్షించరు. అందుకు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే
నాయకుడు సరిగా లేడో, ముఖ్యమంత్రి అన్నవాడు సరిగా లేడో, డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఓటింగ్ సర్లమే పడుతుంది. ఆ విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. తెలుగుదేశం కూటమి కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి బాగా ఇంపాక్ట్ ఉంది. అంటే అదొకటే కాదు, అది కూడా అని మనం చెప్తున్నాం. కాబట్టి కేసీఆర్ ఇక్కడ నష్టపోయాడు మనకు తెలుసు. ఈ రోజుకి ఇప్పుడు లోక్సభలో కూడా ఒక సీటు కూడా రాదు ఆయనకి, 3 వంతులు వస్తే సగం పైగా మనకి కాంగ్రెస్కి వస్తుంది, బీజేపీకి వస్తుంది ఉన్న 17 సీట్లలో. కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే ఐపాక్ సర్వే డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్కి తెలిసే ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ దగ్గర చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఉండొచ్చు, అది తప్పులేదు. అయినా చంద్రబాబు నాయుడు గారికి ఉండే సర్వేలు చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి, ఇంటెలిజెంట్ సర్వేలు కూడా ఉంటాయి కదా ఎవరికి వాళ్ళకి. సో ఎలాగ ఖచ్చితంగా ఆయన 140 స్థానాలు గెలుస్తాడని ఇంటెలిజెంట్ సర్వే కూడా చెప్పు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కొన్ని సర్వేలేమో కూటమి అధికారంలోకి రాబోతుందని డంకా బజాయిస్తూ ఉన్నాయి. మరికొన్ని సర్వేలేమో 110 స్థానాల్లో వైసీపీ గెలవబోతుందంటే చెప్తున్నాయి. ఇంకో కొన్ని సర్వేలేమో హోరాహోరీగా ఉండబోతుంది, ఏ పార్టీ గెలిచినా కానీ, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ 5-10 స్థానాల డిఫరెన్స్లోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. టీడీపీ శ్రేణులేమో 145 స్థానాలకు పైగా కూటమి కైవసం చేసుకోబోతుందంటూ వాళ్ళు డంకా బజాయిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? నిజంగా సర్వేలు, మేజర్ సర్వేలన్నీ కూడా కూటమికే అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఎక్కువ శాతం సర్వేలన్నీ కూడా తెలుగుదేశం కూటమి వస్తుందనే చెప్పాయి. మీకు గుర్తుంటే మనం 15-16 సర్వేలు చూసాం మనం. ఆ తర్వాత కూడా ఒక ట్రెండ్ వచ్చాయి. సో చాలా కొద్ది సర్వేలు మాత్రం మీరు చెప్పినట్టుగా వైసీపీ వస్తుందని చెప్పాయి. 1-2 సర్వేలు కొంచెం హోరాహోరీ ఉంటాయని చెప్పాయి. కానీ మెజారిటీ ఇఫ్ యూ టేక్ మెజారిటీ వచ్చి తెలుగుదేశం కూటమే వస్తుందని చెప్పాయి. కాబట్టి ఐపాక్ చెప్పినా, మిగతా కూటమిలు చెప్పినా, మిగతా సర్వేలు చెప్పినా, మళ్ళీ తీసుకో, ఐపాక్ చెప్పినా, మిగతా సర్వేలు చెప్పినా, ఎవరేం చెప్పినా 4వ తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి వస్తుంది. 145/22 లేదా 23 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. హోరాహోరీగా ఉండే పరిస్థితి లేదంటారా? లేదండి. ఓటర్లు ఏకపక్ష నిర్ణయం. ఎస్, వార్ వన్ సైడ్. ఓకే, మరి ఎందుకు అంటే వైసీపీలో కొంతమంది ఏమో 110 వస్తాయని డంకా బజాయిస్తూ ఉన్నారు. ఏమండి మీరు చెప్పండి, అసలు ఒక్క మినిస్టర్ మొహంలో మీరు నవ్వు చూసారా? మినిస్టర్లు ఎందుకు పారిపోతున్నారు? ఎవరికి వాళ్ళు మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి విహారయాత్రకు వెళ్ళిపోయాడు. వీళ్ళెవరు, పిన్నెల్లి సోదరులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా వెళ్ళనివ్వండి. కానీ నేను విహారయాత్రలకు వెళ్ళడం తప్పంటల్లా, కానీ రాష్ట్రం ఇంత అతలాకుతలం అయిపోయి ఇంత ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎన్నికల తర్వాత జరిగిన ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరు బాధ్యులు? ప్రతిపక్ష నేత కాదు కదా, అపధర్మ ముఖ్యమంత్రి చూసుకోవాలి కదా. చూసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు కదా. అక్కడ ఉండి ఇక్కడ ఒకవేళ నేను రిమోట్ చేసినాను అంటే ఇప్పుడు సిట్ ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఒక్క మినిస్టర్, ఇప్పుడు కొడాలి నాని డబ్బులు పంచలేదని ఏడుస్తున్నాడు, వంగా గీత డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆవిడ మీద కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారు, వాళ్ళ ఇంటి మీద, కార్యాలయం మీద. వల్లభనేని వంశీ పంచలేదని తెలుస్తుంది, ఆయనేమో డల్లాస్ వెళ్ళిపోయాడు. మినిస్టర్స్ అన్న వాళ్ళే, అంటే మినిస్టర్స్ అంటే ప్రజెంట్ మినిస్టర్స్ కదా, ఆపద్ధర్మ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? అంబటి రాంబాబు మొహంలో కళాకాంతి ఉందా? అసలు అంబటి రాంబాబు చెప్పగలుగుతున్నాడా? అంటే బల్ల గుద్ది మేము నెగ్గుతున్నాము, మాకు ఇన్ని సీట్లు వస్తాయని. మొన్ననేమో ఏం మాట్లాడలే, నిన్న వైసీపీనే వస్తుందంటాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడంటాడు. అది చెప్పడంలో మీకు వాయిస్ లేస్తోందా? ఎవరికైనా వాయిస్లో ఒక ధైర్యం, ధీమా ఉన్నాయా? లేవు కదా. అందుకని మీకు ఖచ్చితంగా వాళ్ళల్లో తెలుస్తోంది, ఆ భయం తెలుస్తోంది మనకి. ఆ భయం వల్లే ఎలక్షన్స్ తర్వాత దాడులు జరిగాయి. అంటే ఎక్కడ ఇప్పుడు ఈవీఎంల దగ్గర ఇంత గొడవలు ఎందుకండి? 3 అంచెల దానికి సెక్యూరిటీ ఎందుకండి? ఈవీఎంలకి అసలు తాళాలు లేకపోవటం ఏంటి? అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ఓడిపోతామనే భయంతో. 2019లో వాళ్ళు ఊహించిన మెజారిటీ ప్రజలు ఇస్తే ఇప్పుడు ఊహించిన సీట్లు కూడా వాళ్ళకి వస్తాయో రాదో తెలియని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.